మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు వరద బాధితులైతే ఏమి రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి గత ప్రభుత్వాలు చేశాయా లేదా వాటన్నిటి కూడా పక్కన పెట్టి ఇప్పుడు జరిగే వాటన్నిటికి కూడా ఆయన ముందుకు సాగుతూ కష్ట సుఖాలన్నీ కూడా పంచుకుంటూ ప్రజలతో ప్రతి జనం అడుగడుగున ప్రజల గురించి ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన మనకు రావడం చాలా అదృష్టకరమైన విషయము. ఇప్పుడు గతం చాలా కష్టకాలంలో కూడా ఆయన ప్రతి ఒక్కటి మన అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుపుతున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ అన్నా క్యాంటీన్ అయితే ఏమి ఇప్పుడు వరద బాధితులు చాలామంది సహాయం చేస్తున్నారు. ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఉండదని కూడా ప్రతి ఒక్కరూ హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఏమి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళంతా సహాయం చేస్తున్నారు. అలాగే టీచర్స్ జీతాలు అయితే ఏమి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఆయన కుల మతం భేదాలు లేకుండా అందరినీ ఒక చాటి మార్గంలో ఆయన ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పనులకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ అలాంటి నాయకుడు మనందరికి కావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమలలో దళారులు చేస్తున్నటువంటి వ్యవస్థను నిర్మూలించినాడు. తర్వాత అన్నదాన క్యాండిడేట్లో ఆహార విషయంలో కానీ తర్వాత లడ్డు ప్రసాదంలో లడ్డులో వచ్చే లడ్డుకు తయారు చేసే పదార్థాలు అన్నింటిలో కూడా ఆయన నాణ్యమైన పదార్థములు నింపి నాణ్యమైన పదార్థాలు ఇస్తూ ప్రజలకు లడ్లు అందరికీ అందేటట్లుగా చేస్తూ ఆయన గొప్ప సేవలు చేస్తున్నాడు. తర్వాత అన్ని రంగాల్లో కూడా ఏంటంటే తిరుమల ఒక విషయంలోనే కాదు ప్రతి విషయంలో ఆడవాళ్ళ స్త్రీల రక్షణ గురించి కానీ తర్వాత ఇసుక విషయంలో కానీ తర్వాత మద్యం విషయంలో కానీ ఈ దళారులను అందరినీ కూడా అరికట్టే విషయంలో ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాలా బాగున్నాయి. ముందు కూడా ఇప్పుడు 100 రోజులైంది. ముందు కూడా ఈ ఎందుకు చేయలేకపోతున్నారు స్పీడ్గానంటే మనకు వరదలు వచ్చిన దానివల్ల వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకోలేకపోయినారు. దానివల్ల లేట్ అయింది. ఇంకా అతి త్వరలోనే వాళ్ళు మంచి నిర్ణయాలు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రంగాల ముందు నడిపిస్తారని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వం వర్షాలు పడినప్పుడు పైన వచ్చి చూసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం విజయవాడలో మనం చూసుకున్నాము. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చాలా చోట్ల ప్రాంతాలు కానీ మునిగిపోయినట్లయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వచ్చేసి వాళ్ళకి ఎటువంటి హామీ ఉండదో చూసి వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో చూసి వాళ్ళకి అందరికీ రక్షణ కల్పించడం జరిగింది. వాళ్ళకి ఏమేమి హెల్ప్ కావాలో ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయనకి దాదాపు ఎంతో వయసు ఉన్నా కూడా ఆ వయసుని పక్కన పెట్టేసి ఆ ఏజ్ని పక్కన పెట్టేసి రాత్రి పగలు ఆయన కష్టపడడం మనం చూసాము. అంతేకాకుండా గత ప్రభుత్వము ఇళ్ళకైతేనేమి లేదా అంగళ్ళకైతేనేమి ఇలాంటి ఎన్నెన్నో వాటికి ఇబ్బంది డ్యామేజ్ అయినా కూడా గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే మీకు దాదాపు తెలుసుంటుంది. 2 వీలర్ వెహికల్ డ్యామేజ్ అయిందంటే దానికి ఇంత అమౌంట్, 3 వీలర్ వెహికల్ డ్యామేజ్ అయిందంటే ఇంత అమౌంట్, హౌస్ డ్యామేజ్ అయిందంటే ఇంత అమౌంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి అందజేయడం జరిగింది అమౌంట్ ప్రకారంగా. అదేవిధంగా వరదలు పడిన 3 రోజులు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఒకరోజు బిస్కెట్స్ అంట, ఒకరోజు వాటర్స్ అంట, ఒకరోజు పాల ప్యాకెట్స్ అంట, రైస్ అంట, కూరగాయలు కూడా మనం కూరగాయలు చూసుకుంటే కానీ కూరగాయలు కూడా దాదాపు ఇది టమాటో కేజీ ఇంతే రేటు ఉండాలా, ఇంతే రేటుకి అమ్మాలా, ఎర్రగడ్డ ఉంది ఇది ఇంతే రేటుకి అమ్మాలా అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చేసింది. మనం చూసుకున్నట్లే ఈ ప్రభుత్వం చాలా బెటర్ అనిపిస్తుంది. అదే కాకుండా విద్యార్థులకు కూడా ఇంకా మెగా డిఎస్సి కూడా ఆల్రెడీ అతను సీఎం చంద్రబాబు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టారు. ఇంకా వ్యాకెన్సీస్ వదులుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా వ్యాకెన్సీస్ వదిలితే చాలా బాగుంటుంది. పై చదువులు చదివిన విద్యార్థులు కూడా జాబులు చేసేదానికి అనుకూలంగా ఉంటుంది. మన ప్రభుత్వంలో ఏ మాత్రమైనా మంచి ఆలోచనలు మంచి గుణాలు ఉన్నాయి. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ మాకుండే అధికారంలో ఉండి నాయకుడు షాజహాన్ బాషా అన్న గారు తప్పకుండా మంచి అభివృద్ధి చేసినాడు. ఇంకా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి ఉంది, ఎక్కడా డౌట్ లేదు. వ్యవసాయంలో ఉపాధి హామీలో కరువు పని తప్పకుండా ఇంత మునుపు సరిగా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లోనా ప్రతి ఒక్క పంచాయతీలోనా ఉపాధి హామీ జరుగుతున్నాయి. అమ్మ నమస్కారం. చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల యొక్క రక్షణ ఏ విధంగా ఉందని ఒక రాష్ట్రంలో ఒక పౌరురాలుగా మీరు భావిస్తూ ఉన్నారు? నమస్కారం అండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం ఎంతో మంచి చేస్తుంది. మెయిన్ ఆడవాళ్ళు చాలా ధైర్యంగా బయటకు వెళ్తున్నారు.
ఆడవాళ్ళకి చాలా చాలా మంచి చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, మహిళలనే కాదు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే చాలా నమ్ముతున్నాం. చేస్తాడు కూడా ఆయన, ఆల్రెడీ తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఒక నెలలోనే ఆయన 13,326 గ్రామ పంచాయతీలు చేశాడనంటే దానికి గిన్నిస్ బుక్ ఎక్కి అవార్డు కూడా వచ్చింది కదా, ఆయనకు తెలుసు కదా అది. ఆయన అలాంటి వాడు మాకు డిప్యూటీ సీఎంగా వచ్చినారని అంటే ప్రతి ఒక్క మహిళలకి, చిన్నపిల్లలు కానీ గత ప్రభుత్వంలో ఎంతోమంది మహిళలు ధైర్యంగా బయటకు తిరగలేక ఎంతో కష్టపడ్డారు, భయపడుతూ బ్రతికారు. ఇప్పుడైతే ధైర్యంగా బ్రతకచ్చని ప్రతి మహిళలకు నేను చెప్తున్నాను. అమ్మా నమస్కారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన అని మీరు అనుకుంటా ఉన్నారు? सबको मेरी तरफ से सलाम अलैकुम। ये चंद्रबाबू अन्ना आए जब से भी हमारे को अच्छा है। वैसे भी बंदे को सबको भी सताते थे, तकलीफ थी, सब बस भी बालू की वजह से, जगह की वजह से सो भी लूट लेते थे। अब आपको हमारे को चंद्रबाबू अन्ना आने से धैर्य से अच्छे ही हमें कहाँ अब कोसा तीज लेना का तो बाहर जाना बोले तो भी सब जगह भी हम लोग को अच्छा है, हिम्मत भी है। चंद्रबाबू रह जब से वैसे भी रह जब से डरते थे, कहाँ भी क्या सामान लेना हो तो भी सो लूट लेते थे ना, हम लोग को अच्छा है। అమ్మా నమస్కారం. ప్రస్తుత రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉందని మీ యొక్క భావన? सलामकुम सबको भी पिंचिन आको पहले तकलीफ देते थे देने, अब आको 5 बजे से देते ही घरान कुछ आको। चंद्रबाबू सारे तकलीफ नहीं सका, उनको भेज को सबको भी अच्छा सहूलियत है, बच्चों को भी अच्छा ये करते हैं। ఇటీవల విజయవాడలో బుడమేరు కాలువ తెగిపోయిన దీనికి అధికార రంగం కానీ అక్కడున్న మంత్రులు కానీ కూటమి నాయకులు కానీ బాగా స్పందించి 3-4 రోజుల్లో దాన్ని రియాక్ట్ అయ్యి బాగా రెడీ చేశారు. ఇదే విధంగా కొనసాగితే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటర్ అని చెప్పి ప్రజల్లో మంచి ఆశాభావం వ్యక్తం చేస్తారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 100 రోజుల పాలనలో రైతులకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినారు, అలాగే రీసర్వే రద్దు చేసేసినారు. ముసలోళ్ళకు పెన్షన్ 31వ తేదీనే పెన్షన్ ఇస్తా అన్నారు. ఈ వరదలను సమర్థవంతంగా వరదలను ఎదుర్కొన్నాడు. అలాగే వాళ్ళకు వరద పరిహారం అయితేనేమి, వాళ్ళకు అన్నపానీయాలు అయితేనేమి సమర్థవంతంగా వాళ్ళకు ఏ నాయకుడు చేయలేని విధంగా ఈ 73 ఏళ్ల వయసులో ఆయనే మోకాళ్ళలోతు నీళ్ళలోకి దిగి మరీ జనాలకు బాధలు అన్నీ కనుక్కొని వాళ్ళకి ఏం కావాలో అవి టయానికి చేసినాడు. ఇంకా మెగా డిఎస్సి వదిలినాడు నిరుద్యోగుల కోసము. ఆర్థిక వనరులు లోటులో ఉన్నా కూడా ఈ టయానికి జీతాలు కరెక్ట్గా ఇస్తా ఉన్నాడు. సమర్థవంతంగా 100 రోజుల పాలన చంద్రబాబు నాయుడు చేస్తాడు. ముందు కూడా ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ చేస్తాడని మాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. ఆయన పరిపాలన చేపట్టిన 100 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసినాడంటే ఇంక ఉండే 5 ఏళ్లలో ఆయన చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమము నిర్వర్తిస్తాడు, విజయవంతంగా చేస్తాడు. కేంద్రం మెడలు ఉంచి 1,00,000 కోట్లు బడ్జెట్లో మన రాష్ట్రానికి తెచ్చినాడు. ఆయన ప్రతిభ, ఆయన పట్టుదల, ఆయన ప్రోత్సాహంతోనే మన దేశం ముందుకు పోతుంది, మన రాష్ట్రం ముందుకు పోతుందని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అన్నా నమస్కారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైందో ఈ 100 రోజులుగా కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందని మీరు అనుకుంటూ ఉన్నారు? కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా బాగా పింఛన్లు అయితేనేమి, మన ఇక్కడ విజయవాడలో ఎక్కువ వరదల వల్ల ఇబ్బందులు పడిన ప్రజలకైతేనేమి, ఆ తర్వాత మనకు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో చాలా అరాచకాలు ఉన్నాయి. లేడీస్కి కానీ జెంట్స్కి అయితే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ విధంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నమస్కారం. పోయిన ప్రభుత్వంలో ఏదైతే గడిచిన ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి చాలా నిబంధనలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు స్వేచ్ఛగా ప్రజలంతా స్వేచ్ఛగా ఏ ఇబ్బందులు లేకుండా ఫ్రీగాను చెప్పిన అమలు అవుతాయని సంతోషంగా ఉన్నారు. అమలవుతున్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛగా ఉంటుంది, ఏ ఇబ్బందులు జరుగుతుంది. అన్నా నమస్కారం. ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం విధానం పట్ల మీ స్పందన? 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వం
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం నాసిరకం మద్యం అంతా ఇచ్చేసి ఎంతోమంది పేద ప్రజలు ప్రాణాలు డయాలసిస్ పేషెంట్లుగా ఏర్పడి విశాఖపట్నంలో పురంధేశ్వరి గారు ఆనాడు పర్యటించినప్పుడు ప్రతి ఒక్క బెడ్ మీద బెడ్లు సాలక కింద కూడా మొత్తం హాస్పిటల్ అంతా డయాలసిస్ పేషెంట్లే ఉండాలంట. అందువల్ల నాసిరకం మద్యం ప్లస్ వచ్చేసి రేట్లు కూడా విపరీతమైన రేట్లు. 500 బేల్దారి పని చేసేవాడు 500 రూపాయలు కూలి సంపాదిస్తే దాంట్లో 300 రూపాయలు మధ్యమే మధ్యానికి నాసిరకం మద్యం పోయి కూడా అనారోగ్యానికి గురవుతాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఆ మద్యం విధానం కొత్త మద్యం విధానం తీసుకొచ్చి 1వ తేదీ నుంచి 240 రూపాయలు ఉండేది 100 రూపాయలు తగ్గించి పేదలకు అందుబాటులో వదిలేట్టుగా ఇచ్చేసి మంచి క్వాలిటీ ఇచ్చేట్టుగా పెద్ద బ్రాండ్లు వచ్చేసి హై క్వాలిటీ వాళ్ళు తాగుతారు కాబట్టి వాళ్ళది అట్టే పెట్టి చిన్న క్వాలిటీ నుంచి 80 రూపాయల కాడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి పేద ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా ప్రతి ఒక్క ఐటెం దొరికేట్టుగా మంచి మద్యం దొరికేట్టుగా ఇచ్చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించి మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయి ఇచ్చేసి 1వ తేదీ నుంచి టెండర్ల ద్వారా అమలులోకి వచ్చేస్తాయి. నమస్తేనా? నమస్తే. ఎలా ఉందన్న పరిపాలన, ఉమ్మడి కూటమి పరిపాలన? ఏమన్నా మార్పులు తెలుస్తున్నాయా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఖచ్చితంగా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వంలో రైతుల నుంచి ధాన్యం సేకరించి ఆ డబ్బులు ఇంతవరకు వేయలేదు. ఈ గవర్నమెంట్ వస్తానే ఆ రైతుల అమౌంట్ అందరికీ వేసింది, రైతులందరికీ వేసింది. దాంట్లో ఇన్ని రోజులు మనకంటూ ఒక ఇల్లు అంటూ ఉండాలి ఎవరికన్నా కానీ. అట్లాంటిది మనకి ఇన్ని రోజులు రాజధాని లేదు. ఈ గవర్నమెంట్ వస్తానే రాజధాని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. పోలవరం ఈ 5 ఏళ్ళు కంపల్సరీ చంద్రబాబు సారు ఖచ్చితంగా చేస్తాడు, నమ్మకం వచ్చింది. మాకైతే ప్రజల్లో నమ్మకం వచ్చింది. అమరావతి రాజధాని ఉండడం బెటర్ అంటారా మీరు? ఖచ్చితంగా మనకు బతకాలంటే ఒక ఇల్లు ఉండాలి కదా. ఇల్లు లేదే మనం ఏడంటే ఆడ బతకలేం కదా. అట్లా మనకి ఇల్లు ఎట్లున్నా రాజధాని అట్లా మన రాష్ట్రానికంటూ ఒక రాజధాని కావాలా. కంపల్సరీ అది కంప్లీట్ అయిపోతుంది అని ఆశిస్తున్నాము. మరొకటి, ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో 14 నుండి 19 నుండి 24 వరకు పోయినవి కంపెనీలన్నీ మళ్ళా వస్తున్నాయి, మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఇది మా ఉద్యోగాలన్నీ పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది.